రాహుల్, ఏమైంది నాన్నా? అమ్మా, నేనెప్పుడు ఇలాగే ఉండాలా? నా ఫ్రెండ్స్ లాగా ఆడుకోలేనా? ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఎక్కించుకుంటూ ఉండాలా? అలా కాదు నాన్నా, చెప్పమ్మా. రాహుల్, ప్రకాష్, నీకో విషయం చెప్పాలి. చెప్పమ్మా. నువ్వేమనుకోనంటే పర్లేదు, చెప్పమ్మా. నాకు చాలా కాలంగా మన ఇంటికి ఒక వారసుడు రావాలని కోరికరా. అమ్మా, నీకు తెలుసు కదా, మన పాపకి తలసేమియా వ్యాధి వల్ల మనమందరం ఎంత బాధపడుతున్నామో. మళ్ళీ ఇంకొక బేబీ అంటే మనం తప్పు చేస్తున్నామేమో అనిపిస్తుందమ్మా. అదేం కాదురా. లక్ష్మి కూడా ఏమనుకుంటుందో ఒకసారి అడగాలి కదా. అడుగు ప్రకాష్, కావాలంటే నేను కూడా అడిగానని చెప్పు. అయినా పాపకలా అయిందని బాబుకు కూడా అవుతుందని ఎందుకనుకుంటున్నావు? అమ్మా, మరి ఇంకేం చెప్పకు. వద్దండి, ఇప్పటికే మనమెన్నో బాధలు పడుతున్నాం. ఏ పాపం తెలియని ప్రియాని కూడా బాధ పెడుతున్నాం. అయినా డాక్టర్ గారు చెప్పారు కదా, అప్పుడే మర్చిపోయారా? వద్దండి. కొన్ని రోజుల తర్వాత ప్రకాష్ తల్లి ప్రోద్బలంతో తన భార్య లక్ష్మికి అయిష్టంగా ఉన్న రెండవ కాన్పు కోసం ప్రయత్నిస్తారు. ఫలితంగా లక్ష్మికి బాబు పుడతాడు. బాబుకి రాహుల్ అనే పేరు పెట్టుకుని ఆనందంగా ఉంటారు. ఒకరోజు రాహుల్ ఒంట్లో బావుండక చాలా నీరసంగా కనిపిస్తాడు. అది చూసి ప్రకాష్, లక్ష్మికి అనుమానం వచ్చి TSCSకి వెళ్లి పరీక్ష చేయించి డాక్టర్ని కలుస్తారు. వాట్ ఈస్ దిస్ ప్రకాష్? మీకు ముందే చెప్పాను గదా, రెండోసారి గర్భధారణ నిర్ణయం తీసుకునే ముందు ప్రినేటల్ టెస్టు చేయించుకోమని. కేవలం మీ మూర్ఖత్వం వల్లే గదా బాబుకి తలసీమియా మేజర్ అని టెస్టులో వచ్చింది. ముందే గనక మీరు ఆలోచించుకుని మేము చెప్పిన టెస్టులన్నీ చేయించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు గదా. దీనికి పూర్తి బాధ్యులు మీరే. మీ ఇంట్లో ఇప్పటికే ఒక తలసీమియా పాప ఉంది. ఆ పాప వల్ల మీరు అన్ని విధాలుగా బాధపడుతున్నారు. ఇప్పుడు ఇంకా బాధ్యతలు, బాధలు ఎక్కువవుతాయి. ఇలా మీరు జాగ్రత్త పడకపోవటం వల్ల, డాక్టర్ల సలహా పాటించకపోవటం వల్ల ఈ పరిస్థితి మీరే తెచ్చుకున్నారు. వీటన్నింటికీ మించి మీరు చేసిన తప్పు వల్ల ఇంకో తలసీమియా వ్యాధిగ్రస్తుడికి జన్మనిచ్చారు. ఇది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించండి. ప్రతి తల్లి, తండ్రి తమకు పిల్లలు కావాలనే కోరుకుంటారు. ఇది చాలా సహజం. ఏ డాక్టరు పిల్లలకు జన్మనివ్వటం తప్పు అని అనరు. కాని ఎలాంటి పరిస్థితుల్లో మనం పిల్లలు కావాలి అని కోరుకుంటున్నామన్న అవగాహన ఉండాలి కదా. తల్లిదండ్రులుగా అది మన బాధ్యత. మీరే కాకుండా ఈ సమాజంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకునే తల్లిదండ్రులకు కూడా సలహాలిచ్చి అవగాహన కలిగించాలి. ఇది మన అందరి సామాజిక బాధ్యత. ఇప్పటికైనా తగిన జాగ్రత్తలు తీసుకుని మళ్లీ ఇటువంటి తప్పు జరగకుండా చూడండి. సారీ ప్రకాష్, ఇదంతా నా వల్లే. నువ్వేం చేస్తావమ్మా? ఏదో బాబుంటే బావుంటుందనుకున్నాను కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. తప్పు చేశాను. లేదమ్మా, దీనికి కారణం నేనే. తప్పు చేశాను. చూసారుగా, ఇలా తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల మాలాంటి ఎంతో మంది పిల్లలు ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారు. మీకు రెండో పాప కాని బాబు కాని కావాలనుకుంటే డాక్టర్ సలహాను పాటించి పాప కడుపులో ఉండగానే తలసేమియా టెస్ట్ చేయించుకోండి. అదేనండి CVS శాంప్లింగ్ టెస్ట్. చేయించుకుంటారు కదూ. లేకపోతే పుట్టబోయే బిడ్డకే కాదు, సమాజానికి కూడా నష్టం. అందరికీ చెప్పండి, ఒప్పించండి. భారత్ను ఆరోగ్యవంతమైన దేశంగా చేద్దాం. థాలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ, హైదరాబాద్. నివారణ కోసం నిరంతర కృషి.